గెటప్ లేస్తే గెటప్ శ్రీను ఈ రోజు ఈదర్ సైలెంట్ గా ఉంటాడు లేకపోతే వైలెంట్ గా ఉంటాడు. మరి ఈ కాంబినేషన్ లో మన అందరిని ఎలా నవ్విస్తారో చూసేద్దామా. సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with the Steve. వెరెక్కింది మాత్రం కరెక్ట్ వీళ్ళకి. మొత్తానికి ఎగ్జామ్స్ అయిపోయినాయి, హాలిడేస్ వచ్చారా? నెక్స్ట్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒక మంచి కంపెనీ పెట్టి ఒక 200 మందికి ఉద్యోగం ఇద్దాం అనుకుంటున్నాను. నువ్వురా? నేను హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఏదైనా పెద్ద జాబ్ చేద్దాం అనుకుంటా. అరే కరెక్ట్ జెన్యూన్ చెప్పండి రా, మన ఎగ్జామ్ రాసి పాస్ అవుతాం ఎందుకు అసలు? అంటే ఇప్పుడు చెప్పు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేస్తాం, ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఎలాగో సబ్జెక్టులు మిగిలిపోతాయి. ఊరు వెళ్దాం అంటే ఊర్లో ఒక్క హాస్టల్ కూడా లేదు, ఉన్న అమ్మాయిలందరూ పెళ్లి అయిపోయింది. ఇక్కడే ఉండి ఏదోటి. ఎన్ని ఎగ్జామ్స్ పోయే? 3 సబ్జెక్టులు పోయినరా? 3 నీ నావు 4 పోయే. నీరా 7 ఏడేట్రా మనకు ఉండే 6 సబ్జెక్టులు కదా. మళ్ళీ నేను 7ది ఏం రాసా? ప్రతిసారి మా హాలిడేస్ మా ఇంటికి వెళ్తాం, లేదంటే ఈ ఊరు వెళ్తాం. ఈసారి మీ ఊరు వెళ్ళారా? వద్దురా బాబు, ఏరా మా తాత మంచోడు కాదురా బాబు. సౌండ్ అంటే పడదానికి. ఏముంది, కొంచెం నెమ్మది మాడుకుందాం. సరే మీ కర్మ, పదండి. ఏంట్రా మీ ఇల్లా? ఇదే మా ఇల్లు. రే రాంప్రసాద్ ఎవడ్రాడు? మా పనోడు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? మేకు కొడుతుండు. మేకు చేత్తో కొట్టడం ఏంట్రా, మైండ్ పోయింది అంటే అడిగి. ఆడు మేకు సుత్తతో కొట్టాడు అనుకో, మేకు వాళ్ళలో దిగిపోద్ది. మేకు సుత్తితో కొడితే మీ తాతకి సౌండ్ వినపడి అందుకే చేత్తో కొడుతున్నాడా? జాగ్రత్తగా ఉండండి, సౌండ్ వచ్చింది అనుకో మీకు పగిలిపోద్ది. మా ఇంటికి బిచ్చగాడు వస్తాడు చూడండి ఇప్పుడు. మొగోడా? మూగడు కాదు, ఆడు పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. మీ తాత ఆడు కూడా మాటలేకుండా అడుక్కుంటాడా? అంతే. ధర్మప్రభువులు చల్లగా ఉండాలయ్యా. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటున్నాడు. ఇలా చెప్పాలి, ఇలా చెప్పాలి. నీకు దండవరా బాబు, మీ ఇంట్లో ఉంటా వెళ్ళిపోతావు. ఒరే మా తాతకి మనం ఎదుర్కొన్నామనుకో అప్పుడే ఎలర్జీ. రూమ్ లో ఉన్నాడు అనుకో మామూలుగానే ఉంటది. ఓ రూమ్ లో ఉంటే సౌండ్ ఎనిమిది కాబట్టి మేనేజ్ చేయొచ్చు. ఇక్కడికి వస్తే ఇక్కడికి వస్తేనే జాగ్రత్తగా ఉండాలి, అంతేనా? అంతే. మరి ఈ విషయం చెప్పండి. మామూలు టార్చర్ గట్టి కుట్టిసాడరా ముసలోడు. టీవీ పెట్టరా. ఇదేంట్రా రిమోట్ లో వాల్యూమ్ బటన్ లేదు? మరి మా తాతకి సౌండ్ ఎలర్జీ కదా. సరే నేను అక్కడ పెంచుతా వాల్యూమ్. చూసుకోవాలి కదరా. దరిద్రుడు నువ్వు చెప్పొచ్చు కదరా. సరే నిద్ర చేస్తుండండి, నీకు అది అడిగి లీడ్ ఇచ్చేస్తా. తాత లోపల పడుకున్నాడు, పార్టీ చేసుకుందా? మందేద్దామా? జర ఏంట్రా మీ తాత నవ్వుకుంటున్నాడు? టీవీ చూస్తుండు. టీవీ చూస్తున్నాడా? సౌండ్ లేకుండా ఎందుకు నవ్వుతున్నాడు? కామెడీ సీన్ వస్తుంది కదా. ఏడు సౌండ్ లేకపోయినా అర్థమైతే మనం కూడా ఎంజాయ్ చేద్దాం.
నేను కాదండి బాబు, నేను కాదండి బాబు. అబ్బా అబ్బా. యూత్ కదా పైకి వస్తా. తన్నులు తిని బాగా అలసిపోయినట్టున్నారు. భోజనం తెస్తాం మీకోసం. ఏం పెట్టరా ఆకలి వేస్తుందా? కనపడదు కానీ పెద్ద కంతిరిరా బాబు. నాకు కనిపిస్తుంది, నాకు కనిపిస్తుంది. అరే మేము బయలుదేరుతారా? అరే 12 అవుతుంది. లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయింది. రేపు పొద్దున వెళ్ళిపోండి. అరే ఇంతసేపు చేస్తున్నాడు రా. ఇన్సేపు దెబ్బలు తిని ఇంకో గంట తింటే వెళ్ళిపోదాం మార్నింగ్. ఓకేనా? సరే పడుకో. అమ్మా ఆడి చెవులో దూదులు పెడదాం, రచ్చ చేద్దాం. అప్పుడు కనపడదు కదా. సూపర్. అరే వద్దురా రే. తాత భయపడేదాన్ని పక్క. ఇందాకంతా ఎగిరావు కదరా. వెళ్ళరా వెళ్ళరా వెళ్ళరా. మిలియన్ కావాలా? వెళ్ళాలమే. అరే వర్కౌట్ అయిందిరా. మామూలు కాదురాడికి. చుట్టాలు చూపిద్దాం. అమ్మ మీరు చాలా డేంజర్ రా మీరు. ఈరోజు రాత్రి అంతా ఆడికి టార్చర్ పెట్టే మనం హైదరాబాద్ వెళ్తున్నాం. అదేందా? లేపీసి మామూలు పిచ్చి పిచ్చిగా తిడతాను రాని. ఆడించుకుందాం దానికి ఎందుకు ఇరగదిద్దాం. ఆడ ఆడేటి. రే ముసలి నీకే రే. రే ఎందుకురా ఈ వయసులో నీకు ఇవన్నీ? గట్టి కొడితే చచ్చిపోతావు. నువ్వు వెళ్ళి మమ్మల్ని కొట్టడం. ఓన్లీ ఫ్రెండ్ వాళ్ళ తాత కదా అని ఊరుకుంటున్నాను. ఆడికి ఏమనపడట్లేదురా. ఆడేం పీకుతాడరా. ఆడేంట్రాడు? అబ్బా అయ్యి బాబాయ్. రా ఈరోజు ఆడు నేను తేలిపోవాలి. వద్దురా రే. వద్దు వద్దు వద్దు.
రే ఇది గంట చంపేసేట్టున్నాడు రా ఇంకా ఉదయం ఎంత టైం ఉందిరా? ఇంకో గంట ఉంది, గంట ఉంటే వెళ్ళిపో. పావుతో ఎడగొడతారా మేము? అట్లా కొడతాం మమ్మల్ని నరికేస్తా. అలాగిచ్చాడికి పగిలిపోద్దు ఇంకోసారి వస్తే. సీను బాగా కొట్టావు, సూపర్.